డీహిరేహాళ్ళు మండలంలో ఉన్నటువంటి స్పాంజ్ ఐరన్ క్రషర్లు ఇండస్ట్రియలిస్టులు మేమంతా. యాక్చువల్గా ఏం జరిగిందంటే 5 years బ్యాక్ వైసీపీ గవర్నమెంట్ వచ్చినప్పుడు, ఇప్పుడు మనం ఇదంతా కలవటానికి కారణం మన మాజీ ఎమ్మెల్యే కాపు రామచంద్రరెడ్డి గారు చేసిన నిర్వాహం. గత 5 సంవత్సరాల క్రితం గవర్నమెంట్ వచ్చినప్పుడు మా క్వారీలో పట్టపగలు 50,000 టన్నులు వాళ్ళ కొడుకు దౌర్జన్యంగా మా దగ్గర నుంచి 50,000 టన్నులు స్టోన్ని తరలించి వితౌట్ ట్యాక్స్ వితౌట్ పేమెంట్ తీసుకెళ్ళి వాళ్ళు డిపార్ట్మెంట్లో మా మీద కంప్లైంట్ చేసి మా క్వారీని ఇమీడియట్గా ఒక నెల రోజుల్లో మూయటం జరిగింది. ఇప్పుడు అదేవిధంగా వేరే క్వారీలన్నీ దౌర్జన్యంగా మెటీరియల్ తీసుకెళ్ళి వాళ్ళ పేరు మీద అమ్ముకొని దాదాపుగా 30-35 కోట్ల రూపాయలు అన్ని క్రషర్లు ఆపేసి వాళ్ళ క్రషర్లోనే బిజినెస్ వాళ్ళ దగ్గరే మెటీరియల్ కొనాలి అని చెప్పేసి కండిషన్ పెట్టి దాదాపుగా 30-40 కోట్ల రూపాయలు ఆ రోజుల్లో దౌర్జన్యం చేశారు. తర్వాత రిగార్డింగ్ స్పాంజ్ ఐరన్లకు వచ్చేసరికి గ్రీన్ ట్రిబ్యునల్ అని చెప్పి ఎగ్జిస్టింగ్ 10 సంవత్సరాల నుంచి నడుస్తున్న ప్లాంట్ల మీద 7 కోట్ల రూపాయలు పెనాల్టీలు వేసి దాన్ని బెదిరించి ప్రతి నెల 30 లక్షల రూపాయలు తీసుకొని గవర్నమెంట్ పోయేదాకా తీసుకొని గవర్నమెంట్ పోయిన తర్వాత ఇప్పుడు అక్కడ టికెట్ కూడా ఇవ్వలేదు. ఇవన్నీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్లో వైసీపీకి వెళ్ళిపోయినాయి, రిపోర్ట్లన్నీ వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళకి టికెట్ ఇవ్వలేదు. ఆ రోజు నుంచి బీజేపీలోకి చేరి ఎవరో వాళ్ళని రోజు డైలీ ఏంటంటే ఆ డస్ట్ వస్తుంది, ఈ డస్ట్ వస్తుంది. 15 సంవత్సరాల నుంచి డస్ట్ రాకుండా మేము కొన్ని వేల కోట్ల రూపాయలు ట్యాక్సులు కట్టాం గవర్నమెంట్కి. ఇతను టోటల్గా ప్రతి వ్యాపారం ఇసుక, లిక్కరు, డీజిల్ ఇవన్నీ వ్యాపారాలు చేసి అందరికీ తెలుసు, 2 లక్షల ఓటర్ల మందికి తెలుసు. ఇతని మీద చర్య తీసుకోకపోతే మేము వదిలిపెట్టే ప్రసక్తే లేదు. అందరినీ ప్రజల్ని ఇబ్బంది పెట్టి భయభ్రాంతులను చేసి రోజు డిస్టర్బెన్స్. మేము ట్యాక్స్ పేయర్స్, మేమేమి రాజకీయాలు చేసేవాళ్ళం కాదు, మేమేమి ఇంకోటి చేసేవాళ్ళం కాదు. వాళ్ళు మేము వచ్చాము. ఇప్పుడు మేము బయటకు ఎందుకు వచ్చామంటే ఇకన ఈ రోజు నుంచి ఆయనది ఏమేమి ఉండయో అన్నీ మేము గవర్నమెంట్కి చెప్తాం. చంద్రబాబు నాయుడు గారు ఎవరిని తప్పు చేసిన వాళ్ళని ఎవరిని వదిలేది లేదు, సొంత పార్టీ వాళ్ళని కూడా వదిలేదు లేదు, మాకు తెలుసు. మేము ఒక టికెట్ మీద 3 సినిమాలు చూపించారు మాకు. కొడుకు, కుటుంబ సభ్యులు, ఈయన మొత్తం కలెక్షన్ చేసింది అందరూ వస్తారు. ఈ రోజున నేను 50,000 టన్నులు నాది తీసుకెళ్లిన రోజున పోలీస్ డిపార్ట్మెంట్ కంప్లైంట్ ఇవ్వకపోతే తీసుకోలేదు. ఈ రోజు నేను కంప్లైంట్ ఇస్తాను. ఇక్కడి నుంచి స్టార్ట్ అవుద్ది. కంప్లీట్ అందరూ కంప్లైంట్లు ఇస్తారు, ఎవరెవరు ఇచ్చింది ఏందని అన్నీ బయటకు వస్తాయి. ఆయన అనవసరంగా ఇదంతా పెద్ద రాద్ధాంతం చేసి టోటల్గా ఇండస్ట్రీ వాళ్ళందరినీ డిస్టర్బెన్స్ చేసి ఈరోజు మేము రోడ్డు మీదకి రావాల్సి వచ్చిన పరిస్థితి వచ్చింది బికాజ్ ఆఫ్ రామచంద్రరెడ్డి. ఈ విషయం చంద్రబాబు నాయుడు గారికి, పవన్ కళ్యాణ్ గారికి, బీజేపీ చీఫ్ పురంధరేశ్వరి గారికి తెలియపరుస్తాం. లాస్ట్కి కూరగాయలు అమ్ముకునేవాడిని కూడా వదిలిపెట్టలా. ఇలాంటి ఎమ్మెల్యేని మేము ఈ 30 సంవత్సరాల దీంట్లో మేము ఎప్పుడు చూడాల. లాస్ట్కి పైపులు వేసుకుని నీళ్లు పెట్టుకునే రైతన్నాను కూడా 10,000, 5,000 అది కూడా వసూలు చేశాడు. అసోసియేషన్ నుంచి సిబిఐకి రాసాం. ఏమని రాసామంటే ఇక్కడ మెటీరియల్ సీజ్ చేశారు, దీనికి ఫెన్స్ లేదు, కాపాడటం కష్టమైద్ది. ఈ మెటీరియల్ని ఆక్షన్ వేసి అమ్మేసి ఆ డబ్బుని గవర్నమెంట్లో డిపాజిట్ చేసి ఆ డబ్బు కోర్టు కేసు తెలిసిన తర్వాత ఎవరికైతే వాళ్ళకి మైన్ ఓనర్కి పోతే మైన్ ఓనర్కి, గవర్నమెంట్కి వస్తే గవర్నమెంట్కి ఇవ్వమని చెప్పి మేము ఈయనకన్నా ముందు సిబిఐకి రాసాం.